Hello guys, good morning from Chhattisgarh. 671 kilometers total ride trip to. హాయ్ గైస్, మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ ట్రిప్కి అయితే స్టార్ట్ అయినాం అనమాట. సో మనము చిత్రకూట్ వాటర్ ఫాల్స్ ఉంది కదా, నయాగ్రా ఆఫ్ ఇండియా అంటారు. సో ఆ వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయింది. ఈ ట్రిప్లో ఏంటంటే మీకు మేము ఎక్కడ స్టే చేయబోతున్నాము, ఇంకా మాకు ట్రిప్ బడ్జెట్ ఎంత అయింది, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మనతో పాటు ఉదయ్ ఉన్నాడు, మా ఫ్రెండ్ అనమాట. హాయ్ గైస్. సో ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు. మనం ఇప్పుడు విజయనగరము చింతలవలస నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. సో మనం వెళ్ళేటప్పుడు ఇంకేమైనా ఉంటే విషయాలు మాట్లాడుకుందాం. ఫైనల్లీ మనం లగేజ్తో ప్యాక్ అయిపోయింది మొత్తము. సో మా బండి కూడా వెయిట్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అయింది టైము. సో ఇంకా బయలుదేరిపోవడం. గైస్ ఇక్కడ నుంచి మనకి ఇంకా 170 కిలోమీటర్స్ రైడ్ అయితే ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం అనమాట, కొంచెం లగేజ్ ఇష్యూ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం మొత్తం ఘాట్ రోడ్ అనమాట. మనం వచ్చిన రోడ్ మొత్తం ఘాట్ రోడే. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ఘాట్ రోడ్లో వెళ్ళాలి. సో ఇప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది మనకు. సో ఏంటంటే ఒక చిన్న టెంపుల్ లెక్క ఉంటే అక్కడ టెంపుల్ దగ్గర ఆగామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ బయలుదేరిపోవడం. ఇంకా మొత్తం సర్దేసుకుని వాన పడుతుంది, కొంచెం త్వరగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒడిశాలో ఉన్నాం గైస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 120 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఒడిశాలో కొద్దిసేపు స్టాప్ ఇచ్చామన్నమాట. సో చూడొచ్చు, ఇక్కడ మీరు చిన్న చెట్టు లెక్క ఉంది. సో ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము. మనం వచ్చే రూట్ ఏంటంటే మన రాయపూర్ సాలూరు హైవే ఉంది కదా. సో ఆ హైవే మీద నుంచి వచ్చాము. ఆల్మోస్ట్ ఒక 150 km వరకు బాగానే ఉంది రూటు. దాని తర్వాత ఏంటంటే మనం మొత్తం ఘాట్ రోడ్ టైప్ స్టార్ట్ అయిపోద్ది. మన బైక్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాం. ఫుల్ ట్యాంక్ మనకు వచ్చేసి 1400 రూపీస్ అయింది. సో అప్పటివరకు మనకైన బడ్జెట్ ఏంటంటే ఆ 1400. ఇంకా మనము లంచ్ కూడా చేయలేదు. సో ఇక్కడ ఎక్కడన్నా లంచ్ చేసి ఒడిశాలో ఉన్నాం అనమాట. ఒడిశాలో ఫుడ్ అంత బాగోదు. మ్యాక్స్ ఛత్తీస్గఢ్ ఎంటర్ అయిన తర్వాత తిందాం అనేసి ప్లాన్ చేసాము. సో చూద్దాం మనం. సో గైస్ ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 5 km ఉంటుంది. 5 km ఉంది. సో ఇక్కడ ఆగామన్నమాట. వర్షం పడింది మేము ఆగిన టైంకి. సో మనకు పక్కనే హైవే పైనే ఒక దాబా ఉంది. సో ఈ దాబాలో ఇప్పుడే లంచ్ అయిపోయింది మాది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 o'clock అయిన టైము. సో ఇప్పుడు మనకి లంచ్ అయిపోయింది. ఇంకో 5 km వెళ్ళిపోయినామంటే మనము ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి మనకు చిత్రకూట్ అయితే ఇంకా 1 hour ట్రావెలింగ్ ఉంటుంది మనకు. అది చిత్రకూట్, అది జగదల్పూర్లో స్టే చేయాలన్నా చిత్రకూట్లో స్టే చేయాలన్నా అనేసి ఇంకా క్లారిటీ లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. సో ఫైనల్లీ మనము చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఈ రూమ్ ఏంటంటే మనకు హోమ్ స్టే అనమాట. మనకి అరౌండ్ పర్ పర్సన్ 250 పడింది. మేము ఇద్దరం వచ్చాం కదా. సో మాకు ఇద్దరికి కలిసి 500 అయింది. పర్లేదు, చాలా తక్కువలో దొరికేసింది. మన బడ్జెట్లో రూమ్ అయితే దొరికింది. సో ఒకసారి మేము ఇక్కడ రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి. ఇదన్నమాట, ఇది ఎంట్రన్స్. సో ఇటు వచ్చేసి ఇది మన రూమ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము 3 members ఈజీగా తీసుకోవచ్చు రూమ్. మనకు 2 members వచ్చేసి మనకు 500 ఛార్జ్ అయింది. వాష్రూమ్స్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ బయట కూడా చాలా రూమ్స్ చూసాం, కానీ కాకపోతే వాళ్ళు 1500 ఒకటి, 1000 ఒకటి అలా చెప్పారు. కాకపోతే మనకి ఇది 500 బడ్జెట్లో దొరికింది. మనకు దాంతో మెయింటెనెన్స్ కూడా బాగుంది అనమాట. దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ నన్ను అడిగితే. సో దీని లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నేను ఎక్కడ స్టే చేశాను, ఎక్కడ తిన్నాను, ఇలా ప్రతి ఒక్క దాని లొకేషన్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మనకు మార్నింగ్ నుంచి ఎక్స్పెన్సెస్ ఏంటంటే మార్నింగ్ ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేయించాము. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి మనకు
1400 అయింది. అక్కడి నుంచి మార్నింగ్ టిఫిన్కు ఒక 30 రూపీస్ ఛార్జ్ అయింది. తర్వాత ఆఫ్టర్నూన్ మనం 4 o'clock తిన్నాము. 4 o'clock అంటే అప్పుడు ఒక రోటీను పన్నీర్ మసాలా ఒకటి తిన్నాము. సో దాని వరకు మనకు ఒక అది 400 అయింది. మనకి ఇక్కడ రూమ్కు ఇద్దరికి కలిసి ఒక 500. సో నేను ఇప్పుడు చెప్పిన ఎక్స్పెన్సెస్ అన్నీ ఇద్దరికి కలిసేది. ఏంటంటే మనకు అక్కడి నుంచి వచ్చినందుకు పెట్రోల్ అయితే కొంచెం ఉంది. సో మనం ఇంకోసారి ఫుల్ ట్యాంక్ చేయించామంటే మనం ఈ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. రేపు మార్నింగ్ మళ్ళీ అంత టైం ఉండదు కాబట్టి ఇప్పుడే బయటికి వెళ్ళేసి ఇక్కడ పెట్రోల్ పట్టించుకొని వచ్చేద్దాం. సో మీకు ఒకసారి నైట్ టైం ఛత్తీస్గఢ్ వ్యూస్ ఏంటంటే ఒకసారి చూపిస్తాను, నేను బయటికి వెళ్ళేసి చూపిస్తాను. సో మనం స్టే చేసేది ఏంటంటే అది హోమ్ స్టే అయితే ఇదే అనమాట. ఇప్పుడు కొంచెం నైట్ టైం బాగా కనిపించట్లేదు మీకు. మార్నింగ్ ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ వెళ్ళామంటే వాటర్ ఫాల్స్, మనం ఇటు సైడ్ వెళ్ళామంటే ఏంటంటే ఇటు సైడ్ జగదల్పూర్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 km ఉంటుంది అంతే. 1 km ఇక్కడ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్స్ వెళ్ళిపోవచ్చు అంతే. भैया फोन पे आई भैया फोन पे हाँ हो जाएगा. कितना लगना? फुल टाइम तो फिर आज मतलब कोई मतलब नहीं दिया आपका ना? हो जाएगा ना? 1050 ठीक है. 1050 चलो देखिए. It's 9 liters. మన ఈవినింగ్ 4 o'clock తిన్నాం కాబట్టి సో నైట్ ఇంకేం లేదు, జస్ట్ కొన్ని స్నాక్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్నాక్స్ తినేసి ఈరోజు పడుకున్నామంటే రేపు మార్నింగ్ 8 o'clock ఇక్కడ చిత్రకూట వాటర్ ఫాల్స్ ఓపెన్ అయిపోద్ది. సో మార్నింగ్ 8 o'clock కల్లా అక్కడ చిత్రకూట వాటర్ ఫాల్స్ చూసుకొని సో ఇంకా వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో అవి కూడా కవర్ చేసేసి రేపు మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. సో ఈరోజు మార్నింగ్ 6 o'clock లేసాము. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు 7 అయింది. బయటికి వెళ్ళేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి సో అక్కడి నుంచి 8 o'clock మనకు చిత్రకూట వాటర్ ఫాల్స్ ఓపెన్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళేసి వాటర్ ఫాల్స్ చూసుకొని మళ్ళీ మనము రూమ్కి వచ్చేసి మన లగేజ్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో లెట్స్ గో. अंदर खाने के लिए कुछ होता है? इडली डोसा. अच्छा अच्छा ఇడ్లీ దోశ. సో ఇక్కడ ఎంట్రీ కోసం మనకు 20 రూపీస్ ఛార్జ్ చేశారు బైక్ ఎంట్రీకి. మనం మ్యాప్లో చూసుకున్నట్టయితే మనకు మార్నింగ్ 8 o'clock ఓపెన్ అని చెప్పారు. కాకపోతే మనం ఇప్పుడు 7 o'clock కల్లా వచ్చేసాం లోపలికి. 7 o'clock కల్లా ఓపెన్ చేసేసారు మనకి. ఫైనల్లీ గైస్ చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది మనకు పైనుంచి వ్యూ అనమాట చిత్రకూట వాటర్ ఫాల్స్ది. సో చూడండి. ఇప్పుడు అసలైన వ్యూస్ అనేది స్టార్ట్ అయితే మెయిన్ చిత్రకూట వాటర్ ఫాల్స్. చిత్రకూట వాటర్ ఫాల్స్
ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళామంటే మనం కింది వరకు వెళ్ళొచ్చు. ఛత్తీస్గఢ్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రతి ఒక్క బోర్డు ఓన్లీ హిందీలోనే ఉంది, మనకు వేరే లాంగ్వేజ్ ఏది లేదు, అట్లీస్ట్ ఇంగ్లీష్ కూడా లేదు. చూడొచ్చు ఇక్కడ ఇదనే కాదు, నార్మల్ మనము రోడ్డు పైన వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్కటి హిందీలోనే ఉంది. ఇక్కడ లోకల్ పీపుల్కి అసలు ఎవరికే కానీ ఇంగ్లీష్ కూడా రాదు. మనం ఏదో ఫోన్లో ఇంగ్లీష్లో మేనేజ్ చేయొచ్చు అని వచ్చినామంటే అంతే బొగ్గ అయిపోతావు. बोट राइड ఏదో ఉంటుంది అన్నారు, మరి చూడాలి. भाई बोट राइड है क्या? ऊपर से बोट राइड है. बोट राइड मतलब ఏమంటది? बोट अंदर रिवर पानी के अंदर जाने के लिए कुछ नाव. हाँ नाव उधर है ना, उधर. बहुत दूर है लेकिन. ओके दिस वे. इधर से नीचे जाना पड़ेगा. तो ठीक है, इधर से नीचे जाना. ओके थैंक यू भैया. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మనకు ఇక్కడ ఒక చిన్న బోట్ రైడ్ ఉండేది. మనకి ఏంటంటే బోట్లో తీసుకెళ్ళి జస్ట్ ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, వాటర్ ఫాల్ దగ్గర వరకు తీసుకెళ్ళేసి మళ్ళీ మనల్ని రిటర్న్ తీసుకొని వస్తారు. కాకపోతే ఇప్పుడు మనం వచ్చిన టైంలో ఏంటంటే అది బోట్ రైడ్ అనేది లేదనమాట. వాటర్ ఫాల్స్ అక్కడ బోటింగ్ వెళ్ళడానికి బోట్ అక్కడ ఉంది, కానీ ఇప్పుడైతే క్లోజ్ చేస్తారనుకుంటా. అదే మేబీ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉంటారు. ఇక్కడ బోర్డు కూడా ఉంది మనకు, కాకపోతే ఆ బోర్డు కూడా పక్కన పెట్టేశారు. ఫ్లో ఎక్కువ ఉందని చెప్పేసి ఏమైనా ఆపేశారేమో మరి మనకు తెలియదు. నార్మల్గా అయితే బోట్ రైడ్ అయితే ఉంది, అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు తీసుకెళ్తారు మనల్ని. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఎయిర్టెల్కి అసలు సిగ్నల్స్ రావు. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మా బైక్ పరిస్థితి అయితే ఇది, మొత్తం లగేజ్తో సెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఏదైనా ఛత్తీస్గఢ్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఇంకా చిన్న చిన్నవి. సో అవి కూడా ఒకసారి చూసేసి ఇంకా డైరెక్ట్ మళ్ళీ మన విజయనగరం వెళ్ళిపోవడమే. ఓకే సో చెక్అవుట్. ओके भैया, ठीक है, ओके ठीक है, थैंक यू थैंक यू. ठीक आइए. दो टिकट. महेश एपी. సో మనం చిత్రకూట్ నుంచి డైరెక్ట్ తిరత్గఢ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. మనం వచ్చే దారిలో ఏంటంటే మనకు వేరే కేవ్స్ కూడా ఉండే, కాకపోతే ఆ కేవ్స్ ఈ టైంలో క్లోజ్ చేశారు. మనకు నెక్స్ట్ మళ్ళీ నవంబర్లో ఓపెన్ అవుతాయండి కేవ్స్. సో మనకు ఆ కేవ్స్ అయితే మిస్ అయిపోయినాయి. సో డైరెక్ట్ అక్కడి నుంచి తిరత్గఢ్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. సో మనం లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ మీకు ఏంటంటే ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్, బైక్ ఎంట్రీ వచ్చేసి 20 రూపీస్ పర్ బైక్ తీసుకున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. మేము వచ్చే దారిలోనే టిఫిన్ చేసేసి వచ్చాము. టికెట్ అయితే తీసుకున్నాం. This one ticket. Yep, देखिए. Any plastic? Your bag any plastic? No plastic. No plastic. No. From blogger? blogger. Where from? Andhra.
థ్యాంక్ యూ. ఇలా తిరద్గర్ వాటర్ ఫాల్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనము ఎక్కడైనా దాబాలోకి వెళ్ళేసి లంచ్ చేయాలి. లంచ్ చేసేసి ఇంకా డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ ఇంకా విజయనగరమే. సో లాస్ట్లో ఇంకా విజయనగరంలో మళ్ళీ స్టాప్ క్లోజ్ అయిపోద్ది. సో ఇది సో భోజనం కంటే ముందు పల్లీలు దొరికాయి, బఠానీలు తినుకుంటే వెళ్ళిపోవచ్చు. పల్లీలు తినేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి మనకు 1 అవుతుంది, ఆఫ్టర్నూన్ 1 o'clock అవుతుంది. సో ఇంకెక్కడన్నా వెళ్ళే దాబాలో మంచి దాబా ఉంటే చూసుకొని తినేసి వెళ్ళాలి. ఫైనల్గా 8:30కి అయితే మనము మన రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 100 kilometers రైన్లో రైడ్ చేసాము. అరకు ఘాట్ రోడ్ పైన నైట్ రైడ్ చేసాము. ఘాట్ రోడ్ నైట్ రైడ్ అయితే అసలు చాలా కష్టం. అసలు కొంచెం ఇంత చిన్న మిస్టేక్ ఏదైనా జరిగినా కూడా అయిపోయాయి అంతే. సో రైడ్ డీటెయిల్స్ అయితే ఇవి గైస్. బాయ్ గైస్, థ్యాంక్ యూ గైస్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మన సపోర్ట్ చేయాలంటే మన వీడియోకి లైక్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఇంతే. సో ఇంకో మరి కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. సో అందరూ సెలవు, బాయ్ ఫర్ నౌ. మన వెళ్ళేటప్పుడు ట్రిప్ 2 అయితే 0 చేసాము. 671 kilometers టోటల్ రైడ్ ట్రిప్ 2.